రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బీసీల పూర్వకర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహించిన మిత్రులు బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షులు మిత్రుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి ప్రధానమైన రాజకీయ పార్టీలను నాయకులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నాయకులను వివిధ సామాజిక వర్గాల అధ్యక్షులను ప్రజా సంఘాలను అందరినీ కూడగట్టి నరేంద్ర మోడీ గారికి ఈ దేశ పార్లమెంటు చట్టసభలకు బీసీల యొక్క గొంతును వినిపించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ఆలోచన స్ఫూర్తి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో బలహీన వర్గాలను దళితులను గిరిజనులను ఆదివాసీలను మహిళల్ని మైనారిటీలను కలుసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళతో ఆలోచనలు పంచుకుంటూ ఆ పాదయాత్రలో భాగంగా మా బలహీన వర్గాల సోదరులు బహుజనులందరూ కూడా మా జనాభా లెక్కలు తేల్చండి అని వారు అడిగారు. ప్రధానంగా చట్టసభలలో రిజర్వేషన్లు రావాలన్నా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కొనసాగాలన్నా న్యాయస్థానాలు ఒకే ఒక మాట అడిగినాయి, మీరు ఎంతున్నారు, మీ లెక్క ఎంత, మీ లెక్క తెలవకుండా మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని న్యాయస్థానాలు అన్నాయి. ఈ అంశాన్ని పాదయాత్ర సందర్భంగా మా సంఘాల సోదరులు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ గారు మా అందరితో చర్చించినప్పుడు దీనికి శాశ్వతమైన పరిష్కారం జనగణనతో పాటు కులగణన జరగాలి, ఈ దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలాలి, దామాష ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు, మేము ఎక్కడ అధికారంలోకి వచ్చిన వెంబడే కులగణన చేసి తీరుతాము, కేంద్రంలో కూడా ఎర్రకోట మీద జెండా ఎగరేసి ఈ దేశంలో జనగణనలో కులగణను చేర్చి ప్రతి కుల ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాల లెక్క తేల్చాలి, ఈ జనాభాలో జాతుల యొక్క లెక్క తేలాలి అని మండల్ కమిషన్ ను నియమించి మండల్ కమిషన్ ద్వారా నివేదిక అడిగారు. ఆ మండల్ కమిషన్ ఈ దేశంలో 52% బలహీన వర్గాలు ఉన్నారు, 27% రిజర్వేషన్ ఇవ్వాలి అని వారి ప్రతిపాదన ఇచ్చారు. కానీ కొంతకాలం వాయిదా పడ్డది. విపి సింగ్ గారు వచ్చిన తర్వాత ఈ మండల్ కమిషన్ దుమ్ము తులిపి దీన్ని అమలు చేసి మొదలు పెడితే ఆనాడు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ యాత్రను చేపట్టి ఈ దేశంలోనే మండల్ కు వ్యతిరేకంగా కమండల్ విధానాన్ని తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ ప్రతినిధే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నాడు. నేను ఈ రోజు ఒక మాట చెప్పదలుచుకున్నా, శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు కాదు, ఆదివాసీ కాదు, కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసీల పట్ల అమ్మలాగా వ్యవహరించి వాళ్ళకి రిజర్వేషన్లను అమలు చేయడమే కాదు, సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడమే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు, ఆవిడ అసైన్మెంట్ చట్టాన్ని తెచ్చి భూస్వాముల దగ్గర వేలాది లక్షలాది ఎకరాలను ప్రభుత్వం గుంజుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను ఇందిరమ్మ చేసింది. అందుకే ఇవాళ ఏ ఎస్సీ ఏ ఎస్టీ ఏ తండా ఏ గూడానికి వెళ్ళు వాళ్ళ ఇళ్లలో ఇందిరమ్మ ఫోటో ఉంటుంది, మా అమ్మ ఇందిరమ్మ అని అంటారు. చిత్తశుద్ధి ఉండాలి, చేయాలన్న సంకల్పం ఉండాలి. అందుకే ఇందిరమ్మ
ఈ రోజు దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు అమ్మగా మారింది. ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి బీసీలను బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము. అందుకే ఈ రోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కల్ని వాయిదా వేసి ఇవాళ 2025 సంవత్సరం వచ్చినా జనాభా లెక్కలు చేయడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసిండ్రు, ఈసారి జనాభా లెక్కలల్లా కులగణన జరగాలి, జనగణనతో పాటు కులగణన జరగాలి, ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు పెంచాలి అని. అందుకే ఈ రోజు బీజేపీ కుట్ర చేసి జనగణన వాయిదా పెట్టుకుంటూ వస్తుంది. ఇది మనందరికీ తీరా నష్టం. ఇది ఒక బలహీన వర్గాల సమస్య కాదు, ఇది బహుజనుల సమస్య. బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలుస్తేనే తప్ప, మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగ ఉపాధి, అదే విధంగా రాజకీయ రిజర్వేషన్లు పెరగవు. అందుకే మిత్రులారా, మనం అక్కడ గల్లీ నుంచి సంఘాలతో మాట్లాడినాం, సంస్థలతో మాట్లాడినాం, ప్రజాప్రతినిధులతో మాట్లాడినాం, ప్రభుత్వం చర్చలు చేసింది, నివేదికలు తెప్పించింది, జనగణనలో కులగణన చేసింది. మొత్తం లెక్కలు తేల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల లెక్క 56.36% అని ఇవాళ లెక్క తెచ్చిన రాష్ట్రం ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఏ రాష్ట్రంలో, గుజరాత్ తో సహా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ కులగణన చెయ్యలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఈ దేశ రాజకీయాలకి ఒక వెలుగుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇవాళ లెక్కలు తెచ్చడమే కాదు, మిత్రుడు జాతుల శ్రీనివాస్ అన్నట్టు, మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాదు, ఉద్యోగ విద్యా అవకాశాలలో కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. అప్పుడే నిజమైన న్యాయం మీకు జరుగుతుంది. మీ వర్గాల నుంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు వచ్చి ప్రభుత్వం యొక్క పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ముందు బాగానే నిలబడాలి అని ఇవాళ ఉద్యోగం, విద్యలో కూడా రిజర్వేషన్లు పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ రిజర్వేషన్లు పెంచడం కేంద్ర ప్రభుత్వ పరిధిలో. అందుకే శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ఏకగ్రీవ తీర్మానంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. నేను ఇప్పుడు అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం, నీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే, నీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే, మీ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే. మా తెలంగాణలో మా 4 కోట్ల ప్రజల, మా బలైన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమేందని నేను అడుగుతున్నా. నీ గుజరాత్ లో గుంట భూమి అడగలే, నీ రిజర్వేషన్ లో 1% మేము అడగలే. మేము మా తెలంగాణలో మా పిల్లల చదువులకు, మా పిల్లల ఉద్యోగాలకు, మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము 42% రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ఇవాళ మేము తీర్మానం చేసి, నీకేం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని. నీ దాంట్లో భాగస్వామ్యం అడగలే, ఢిల్లీలో నీ కుర్చీ కూడా మేము అడగలే, ఎర్రకోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే. మా దగ్గర మా బలహీన వర్గాల లెక్క తేలింది, మా రిజర్వేషన్లు పెంచుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించినాం. అయినా పలకలే. బండి సంజయ్ని కలిసిండు, ధర్మపురి అరవింద్ని కలిసిండు, కిషన్ రెడ్డిని కలిసిండు. మా పిల్లలు విజ్ఞప్తి చేసిరు, మా సోదరులు పోయి డిమాండ్ చేసి, వాళ్ళు పలకలే, వాళ్ళు మళ్ళీ చూడలే. అందుకే ఇవాళ గల్లీలో ఉండి చెప్తే మీకు వినిపిస్తలేదు, అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం, మోడీ గారు మీరు వినండి, సెంటర్ మంత్రాల మా గొంతు వినిపిస్తున్నాం. ఇవాళ ఢిల్లీకి వచ్చినాం. ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పిరు, ఆయనను పోయి రావలే హస్తినకు అని, ఆయనను పోయి రావలను హస్తినకు అని యుద్ధానికి ముందు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పారు. దాంట్లో భాగంగానే మా బలహీన వర్గాల సోదరులతో కలిసి
అయినను హస్తినకు వచ్చితిమి. ఈరోజు ప్రధానమంత్రి గారు మీరు వినండి, మీరు మా గుండె సప్పుడు వినండి, మా ఆలోచనలు పంచుకోండి, మాకు అనుమతి ఇవ్వండి, అప్పుడు మీ గౌరవం ఉంటుంది. అదే తెలంగాణకు మిమ్మల్ని పిలిచి పార్టీలకు అతీతంగా 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా. మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి. చట్టం అధికారం నీ చేతుల్లో ఉంది కదని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చెయ్యకు. మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గతి పట్టిందో మీరు చూసారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసారు. తెలంగాణ రాష్ట్రంలో గడీల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసారు. ఇవాళ ఢిల్లీలో గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారు. రావాలి మళ్ళీ మా గల్లీలోకి, మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి. మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు, మళ్ళా రావాలి. మళ్ళా వచ్చినప్పుడు మా చేతికి దొరుకుతారు. మీరేం మర్చిపోవద్దు. మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు. ఆకలి మీద వస్తే పుట్టెడు పువ్వు పెట్టినా, ఎండన వస్తే గిలాస మంచినీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తుపెట్టుకునే జాతులు ఇది. ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎట్లా అనుకుంటారు మోడీ గారు? మీరు ఏ జాతి అని మేము అడుగుతలేం, మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మీరు ఈ దేశమంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు. నీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు. నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బలైన వర్గాల రిజర్వేషన్లు 42% ఇవ్వడానికి మీకు వచ్చిన కష్టమేంది, గుజరాత్ కు వస్తున్న నష్టమేందని నేను మోడీ గారిని అడగదలుచుకున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి వినండి. మీరు చట్టసభలల్లో మెజారిటీ లేకపోయినా ట్రిపుల్ తలాక్ తెచ్చారు, 370 ఆర్టికల్ తెచ్చారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ వక్ఫ్ బిల్లు తెస్తున్నారు. మీకు బలం లేకపోయినా, ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా, ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్దిరు. ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బిఎస్పీ వరకు, ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలైన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధేంది అని నేను అడుగుతున్న మోడీ గారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి, మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్టసభలలో మీరు అనుమతి ఇవ్వకపోతే జంతర్ మంతర్ చౌరస్తాలో 15-16 పార్టీలు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది. అందుకే మా జాతుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించింది. మా బలైన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలను 60-70 మందిని వేదిక మీదకి రప్పించారు. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలం ఉన్నాయని చెప్పినాయి. పాలకపక్షం నువ్వు అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా 100 ఎంపీలు మేమున్నాం. మాతోనున్న డిఎంకే కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, ఈ రోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు, ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు, ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అందరూ శాకాహారులు అయితే రొయ్యల బుట్ట మాయమెట్టయిందని ఎంతటి అన్నారు. మీరు బీసీల మేలు కోసమే ఉన్నామంటారు, బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటాడు మా బండి సంజయ్ సోదరు. మా ప్రాణాలు వస్తాయా? 42% రిజర్వేషన్ అడిగింది. మాకు మీ ప్రాణాలు వద్దు, మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము. 100 ఏళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి, మాకు అభ్యంతరం లేదు. మాకు కావాల్సిందల్లా 42% రిజర్వేషన్ మా బలైన వర్గాలు. అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం. మేము గుజరాత్ లో చేస్తాం అంటలేం, మేము ఉత్తరప్రదేశ్ లో చేస్తాం అంటలేం. ఇవాళ అందుకే మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది. మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ లో అంచు వేస్తామని, ఇది నిప్పు రగులుతుంది, దేశం మొత్తం వ్యాపిస్తుంది. దేశ నలుమూలల జాగృతం చేస్తాం. మా పెద్దల హనుమంతనే చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను, అన్ని సంఘాలను కూడగట్టాం. మీరు ఎట్లా ఢిల్లీలో గద్దె మీద ఉంటారో మేము కూడా చూస్తాం.
ఆయన ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినాం. బలైన వర్గాల రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి, లేకపోతే మీరు దిగన్న పోవాలి. మోడీ గారు మీకు తప్పదని నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు, మీరు గద్దె మీద కూర్చోలేరు. అందుకే మిత్రులారా, ఈ రోజు మీ ధర్మమైన కోరిక నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 2015లో ఇక్కడనే మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ధర్నా చేసి జంతర్ మంతర్నే అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు. నేను కూడా సంఘీభావం తెలుపుదామని వచ్చిన. అన్నా ఇన్ని చేసినా ఎవరు ఇంటలేరు, ఏం చేద్దామని నన్ను అడిగింది. మరి ఏం చేద్దామని నువ్వు అనుకుంటున్నావు అంటే నాకైతే ఆలోచన దక్కలేదు. ఎట్లా అన్నా, నీ ధర్మమైన కోరిక ధర్మయుద్ధం ప్రకటించని చెప్పి పరేడ్ గ్రౌండ్ లో మాదిగ ఉపకులాల ధర్మయుద్ధం ప్రకటించి విజయం సాధించిండు, లక్ష్యానికి చేరుకున్నా. ఇవాళ మా మిత్రులకందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ చెబితే విన్నరా, సరే విననప్పుడు మన బలమేందో చూపించాలి. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి. మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా. మీరే మా గల్లీలకు రావాలి. మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం. కురుక్షేత్రంలో ఆనాడు కృష్ణుడు చెప్పిండు, సయోధ్య కుదుర్చుకుందాం, 5 గ్రామాలు ఇయ్యమని. కానీ దుర్యోధనుడు వినలేదు, బిర్ర వీగండు. చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది. ఇవాళ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి. మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం. సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రాము. మీరు ఎట్లా గల్లీలకు వస్తారో చూస్తాం. తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు, మా బహుజన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం ప్రకటించండి. 10 లక్షల మందితో మన బలమేందో చూపిద్దాం. మా బహుజనుల సమక్షంలో భారతీయ జనతా పార్టీ జారీ చేస్తున్నా. మీరు గద్దె దిగాలి, గ్రామాలలో మీ గద్దెలు కూడాలి. ఇదే మా నినాదం. అయితే మా 42% మా బలైన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. ఒకవేళ మా బలైన వర్గాల 42% రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే, మీ గద్దెలు కూలాల్సిందే. గ్రామాలలో మా బలైన వర్గాల ఎప్పుడు రాదు, ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు. ఇంత ఊపు మళ్ళీ తేవు. ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా నీకు అండగా నిలబడే ధర్మం నా మీద ఉన్నది. రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీకోసం కొట్లాడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి అన్ని రాష్ట్రాలలో బలాన్ని కూడగట్టి బలైన వర్గాల రిజర్వేషన్లు తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు. మీరందరూ ఏకమై రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన బలమేందో పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి. ఎట్లా మోడీ దిగిరాడు, ఎట్లా మన రిజర్వేషన్ మన ఇంటికి రావు. ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండాలు ఎగరేస్తున్నాం. సోదరులారా, మేము గౌరవంగా ఉన్నాం, మీకు గౌరవం ఇచ్చినాం. అందుకే ఇవాళ జంతర్ మంతర్కి వచ్చినాం. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే
ఎర్రకోట మీద జెండా ఎట్లా ఎగరేసుకోవాలో మా సోదరులందరికీ తెలుసు. మేమందరం కలిసి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తాం, మా రిజర్వేషన్లను సాధించుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది మా బహుజనులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఒక నిమిషం మన అన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు ఇప్పుడు సాంఘీభావంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి అన్న గారు మాట్లాడతారు. బీసీ